ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ప్రార్థన చేసి వాక్యం చెప్పుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా మీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త మీకు వందనాలు. ఉచితమైన కృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మీరు ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచేయండి. అనేకులకు గ్రహించేలాగున వాక్యము చెప్పగలిగిన జ్ఞానాన్ని, శక్తిని నాకు దయచేయండి. మీ మహిమతో నింపి మీ సహాయాన్ని దయచేయమని యేసునామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వాక్యం చెప్పుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 36 నుండి 38 వచనాల వరకు. అక్కడ మందిరములో హన్నా అనే వ్యక్తి కనబడుతుంది. అన్న ఈమె ఒక ప్రవక్తని. ఆమె తండ్రి పేరు పనూయేలు. ఆమె ఆషేరు గోత్రీకురాలు. ఆషేరు గోత్రీకురాలు అని ఆ వ్యక్తిని గురించి చెప్పబడుతుంది. అసలు ఈ ఆషేరు అంటే ఎవరు? ఆషేరు అనగా ఆదికాండం 30వ అధ్యాయం 13వ వచనం. ఆషేరు అనగా యాకోబునకు లేయా దాసి అయిన జిల్ఫా కనిన కుమారుడు. ఆషేరును కన్న తల్లి జిల్ఫా అని వాక్యం చెప్తుంది. కానీ లేయా అయితే ఈ బిడ్డను బట్టి నేను భాగ్యవంతురాలను అంటుంది. ఆషేరు ఏం చేశాడు అంటే తన తల్లిని మాత్రమే కాకుండా మరో తల్లిని కూడా ఆనందపరిచాడు, భాగ్యవంతురాలను చేశాడు. అంత మాత్రమే కాకుండా యాకోబు ఆషేరునికిచ్చిన ఆశీర్వాదము ఆదికాండం 49వ అధ్యాయము 20వ వచనం. ఆషేరునొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. అలాగే మోషే కూడా ఆషేరును ఆశీర్వదించాడు లేక దీవించాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 24వ వచనం. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును, అతడు తన సహోదరుల కంటే కటాక్షము నందును, తన పాదములను తైలములో ముంచుకొనును. వారు ఆషేరునకు ఇచ్చిన ఆశీర్వాదములో అభిషేకము కూడా ఉంది. హన్నా అనగా ఈమె ఆషేరు గోత్రికురాలు కాబట్టి ఆమె కూడా ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని పొందుకుంది. అట్టి అభిషేకముతో ఆమె నింపబడినదై దేవుని మందిరములో నివసించుచున్నది. అన్నా అనగా కృప. ఆమె అధికమైన దేవుని కృపను కూడా పొందుకున్నది. మనము కూడా ఆయన కృప చేతనే రక్షింపబడి ఉన్నాము అనే వాక్యం చెప్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. అన్న ఆమె యవన కాలములోనే తన పెనిమిటితో కలిసి 7 సంవత్సరములు మాత్రమే ఆమె జీవించింది. తర్వాత ఆమె పెనిమిటి చనిపోయిన తర్వాత ఆమె దేవుని మందిరములో జీవించుచున్నది. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు అని దేవుని వాక్యం చెప్తుంది. ఆమె యవన కాలములో దేవుని కాడిని మోయుచున్నది, దేవుని వాక్యాన్ని పాటించుచూ ఉన్నది. అలాగే యవ్వన వయసులో ఉన్న వారికి శరీర సంబంధమైన ఎన్నో కోరికలు ఉండవచ్చు, ఎన్నో ఆశలు ఉండవచ్చు. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవోపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఎవరైనా సరే లోకములో ఉన్నవన్నీ కూడా వారికి కావాలి అనుకుంటే వారు ఖచ్చితముగా దేవునిని విడిచిపెట్టాలి. దేవుడు కావాలి, దేవుని రాజ్యము కావాలి అనుకున్న వారు ఖచ్చితంగా లోకములో ఉన్న వాటినన్నిటిని కూడా విడిచిపెట్టాలి. యోహాను చెప్పినట్టు శరీరాశ, నేత్రాశ, జీవోపడంబము వాటిని ప్రతి వారు కూడా విడిచిపెట్టాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఒకటి శరీరాశ అనగా అధికముగా తిండి తినడం, శరీరాన్ని అణుచుకోలేక శరీరాన్ని పాపానికి అప్పగించడం. అలాంటివి దేవుడు ఇష్టపడడు. దేవుని బిడ్డలైతే ఖచ్చితంగా అలాంటి వాటిని చేయకూడదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు కావాలి అంటే ఖచ్చితంగా శరీరాన్ని చాలా జాగ్రత్తగా, పరిశుద్ధముగా కాపాడుకోవాలి. అలాగే అధికమైన తిండి కూడా తినవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది. నీవు తిండిబోతు అయిన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో అని దేవుని వాక్యం చెప్తుంది.
కాబట్టి దేవుని కొరకు మన శరీరానికి సంబంధించిన కొన్ని విషయాలను విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. అలాగే రెండవదిగా నేత్రాశ, అనగా కన్నులతో చూచిన ప్రతి దానిని ఆశించడం. వెలగల వస్త్రాలు, ఆభరణాలు. అయితే వస్త్రాలు ధరించకూడదా, ఆభరణాలు పెట్టుకోకూడదా అంటే తగు మాత్రము పెట్టుకోవచ్చు అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ ఎంతవరకు వాటిని మనం వాడుకోవాలి అంటే మన శక్తికి మించిపోయేలాగా దేనిని కూడా మనం చేయకూడదు. మన శక్తికి ఎంతవరకు చేసుకోగలమో అంతవరకే చేసుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అలాగే మూడవదిగా జీవపు డంబపు మాటలు. మనుషులు ఇలాంటి మాటలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏమని చెబుతుంది అంటే కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. డాంబికులు అంటే ఎవరు అంటే దేవుణ్ణి విడిచిపెట్టేసి వారికి వారే గొప్పలు చెప్పుకునే మనుషులు. అలా ఎవరి గొప్పలు వారు చెప్పుకోకూడదు అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. దేవునిని మహిమపరిచే వారముగా ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా దేవునిని ఘనపరిచే వారముగా ఉండాలి. మనం చేసే పనుల వల్ల, మాట్లాడే ప్రతి మాటల వల్ల దేవునికి మహిమ రావాలి. కానీ మన గొప్పలు మనమే చెప్పుకోకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. కానీ అన్నా మాత్రము ఏం చేస్తూ ఉంది? ఆ సమయములో ఆమె దేవునిని మహిమపరచుచున్నది, ఆమె దేవునిని ఘనపరచుచున్నది అని దేవుని వాక్యం చెప్తుంది. ఆమె దేవాలయమును విడవకుండా మందిరములోనే నివసించుచున్నది, పరిచర్య చేయుచున్నది సమూయేలు వలె. మందిరములో ఉంటూ ఉపవాస ప్రార్థనలు ఆమె చేయుచూ ఉన్నది. ఉపవాస ప్రార్థన చేయుట అనగా ఆమె సంఘము యొక్క భారమును భరించుచున్నది. సంఘ కాపరికి పరిచర్య చేసేవారు కావాలి, అలాగే ప్రార్థన చేసేవారు కూడా కావాలి. కానీ ఆమె మందిరములో ఉంటూ యాజకుని దగ్గర ఈ 2 భారములను కూడా ఆమె భరించుచున్నది. ఆమె ఆగడియలోనే లోపలికి వచ్చి అని రాయబడింది. ఆగడియలోనే లోపలికి వచ్చి అనగా ఇంకా లోతైన అనుభవంలోనికి ఆమె వచ్చింది. అనగా ఆమె ప్రార్థనను పరిచర్యను దాటేసి వాక్యాన్ని ప్రకటించే అనుభవంలోనికి ఆమె వచ్చింది. మందిరములోనికి ఆమె వచ్చిన తర్వాత మొదట ఆమె దేవునిని కొనియాడింది అని దేవుని వాక్యం చెప్తుంది. ఆమె తర్వాత ఏం చేసింది అంటే విమోచన కొరకు ఎదురు చూస్తున్న వారితో దేవుని గురించి మాట్లాడుచున్నది. ఆమె దేవుని యొక్క రక్షణ వాక్యాన్ని ప్రతి ఒక్కరికి కూడా ఆమె వినిపిస్తూ ఉంది. ఎవరిని గురించి ఆమె వినిపిస్తూ ఉంది అంటే మందిరములోనికి వచ్చిన బాలుడైన యేసు క్రీస్తుని గురించి ఆమె అనేకులకు తెలియపరుస్తుంది. ఆమె 84 సంవత్సరాల వయసు కలిగి ఉంది. ముసలితనములో కూడా ఆమె దేవుని వాక్యాన్ని ప్రకటించగలుగుతుంది. అంటే ముసలితనములో వచ్చినాక కూడా ఆమె సారాన్ని పోగొట్టుకోలేదు. దేవుని యొక్క సారాన్ని ఆమె పోగొట్టుకోలేదు. అప్పటి కాలము వరకు, యవ్వన కాలము నుండి ముసలితనము వరకు కూడా ఆమె దేవుని కొరకు జీవిస్తూ దేవునిలో నమ్మకంగా వాక్యం ఎడల సారము కలిగి జీవిస్తుంది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది. అయితే దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరూ చేయవలసిన పని ఏంటి అంటే దేవుడు మనకిచ్చిన సారాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఫలించే వారముగా ఉండాలి. అలాగే హన్న కూడా దేవుని మందిరములో మంచిగా ఫలించింది, ఫలాలు అందించేలాగా ఆమె ప్రవర్తిస్తూ ఉంది. అయితే మనం కూడా అలా జీవించాలి దేవుని కొరకు. ఆమె ఎంత నమ్మకంగా దేవుని కొరకు జీవించింది, తన జీవితాన్ని ఎంత పరిశుద్ధముగా దేవుని కొరకు కాపాడుకుంది. అలాగే ప్రతి వారు కూడా దేవుని కొరకు వారి జీవితాలను కాపాడుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే మనం పరిశుద్ధులుగా ఉండాలంటే మన కొరకు యేసుక్రీస్తు ఏం చేశాడు? నేను పరిశుద్ధుడనై ఉన్నాను కాబట్టి మీరు కూడా పరిశుద్ధతను కాపాడుకోండి అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధుడైన దేవుడు పాపులైన ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన పాపుల భారాన్ని భరించాడు. ఆయన ప్రతి పాప భారాన్ని ఆయన భుజం మీద వేసుకున్నాడు. ఆయన మనుషులు
చేయవలసిన పనికి, మనుషులు చేసిన పాపానికి ఆయన బలి అయిపోయాడు. శిలువ మరణాన్ని మన కొరకు ఆయన పొందాడు. శిలువ మరణాన్ని ఆయన మన కొరకు పొంది మన శ్రమలను ఆయన భరించాడు. కాబట్టి మనము కూడా హన్నా తన జీవితాన్ని కాపాడుకున్నలాగున మనము కూడా మన జీవితాన్ని కాపాడుకుంటూ దేవునికే మహిమ తెచ్చేవారుగా అంతము వరకు మన జీవితాలను, మన ప్రవర్తనను మనం కాపాడుకుందాం.